తాడిపత్రి ఎస్ఐ దయాకర్ తనను విచక్షణ రహితంగా కొట్టడం వలన కాలు విరిగిందని తాడిపత్రి పట్టణానికి చెందిన మురళీమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన మురళీమోహన్ రెడ్డికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. ఇటీవల భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో పాటు ఆమె తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన భార్య వద్ద నుంచి లంచం తీసుకుని ఎస్ఐ దయాకర్ ఒక ప్లాన్ ప్రకారం చితక బాదాడన్నారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చన్నారు. 16 ఏళ్లుగా తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేస్తే ఇలా కొడతారా అంటూ మురళి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఎస్ఐ దయాకర్ దౌర్జన్యాలు, లంచగొండితనంపై జిల్లా ఎస్పీ జగదీష్ ని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి మురళీమోహన్ రెడ్డి పట్ల తాడిపత్రి టౌన్ ఎస్ఐ దయాకర్ రెడ్డి చేసిన దారుణానికి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. నమస్కారము. నేను తాడపత్రి శ్రీనివాసపురంలో మురళీమోహన్ రెడ్డి అని శ్రీనివాసపురంలో 16/11/65 హౌస్లో నివసిస్తున్నాను. మా భార్య ఒక వారం కిందట మేము ఇద్దరం చిన్న గలాట అంటే పోయి కేసు పెట్టింటే దయాకర్ రెడ్డి నన్ను ఆసుపత్రికి పోలీస్ స్టేషన్కి పిలిచి భయంకరంగా కొట్టినాడు విచక్షణ రహితంగా. నా మీద ముందర ఏమి ఒక కేసులు లేవు. మేము ఎక్కడ దేనికి నేను బయట గలాట చేసేటోని కాదు, మోహన్ని కాదు. ఊరికి ఏదో ఇంట్లో చిన్న గలాట జరిగిందని చెప్పి ఇంట్లో సమస్యలు ఉంటే అనవసరంగా పైకి పిలుచుకుపోయి ఇప్పుడు పెద్ద చేసినాడు, ఇష్యూ చేసినాడు. పైకి పిలుచుకొని పోయి నన్ను ఎట్లా కొట్టినాడు అంటే ఎట్లా కొట్టినాడు. కాలు విరిగింది అని అంటానే కానీ వినకోకుండా మళ్ళీ చేతులు పైకెత్తి పిరుదులకు వీపున అంతా వాంచి పడేసినాడు. ఇప్పుడు 2 నెలలు బెడ్ రెస్ట్ చెప్పినారు. ఇంటికాడ చూస్తే వాళ్ళు మేము డబ్బులు ఇచ్చి కొట్టించినామని చెప్పి మా అమ్మ మా నాయన పక్కన ఉంటే వాళ్ళ మీదకి కూడా వస్తున్నారు. మిమ్మల్ని కూడా పడతాయి, మీకు పడతాయి అని చెప్పి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను చేసుకొని బతుకొని తినేటోని నాకు కాలు ఇరిగింది. 2 నెలలు బెడ్ రెస్ట్ చెప్పినారు. నేను ఇప్పుడు బతుకుండేకి ఇబ్బందిగా ఉంది, నాకు అన్ని చేసేదానికి ఇబ్బందిగా ఉంది. మీరు కావాలంటే నా ఫోటోలు చూడండి. నేను చిన్న చిన్న బండల వ్యాపారం చేసుకుంటున్నా తాడపత్రిలో. మా భార్య కంప్లైంట్ ఇచ్చినది. ఫ్యామిలీ ఏదో ఇంట్లో కొట్లాడుతున్నాను అని చెప్పి ఇంట్లో తాగొచ్చి కొడతాను అని చెప్పి పిల్లలతో చెప్పించింది. నేనైతే ఎప్పుడు కావాలంటే పూర్తి ఎంక్వైరీ చేయండి. దాని గురించి నేను రెడీ. ఓకే, నా మీద ఇంతకుముందు నేను 18 ఏళ్ళు అయితే నాకు పెళ్ళి 16 ఏళ్ళ కూతురు ఉంది, 14 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఇంతవరకు ఒక్క సమస్య లేదు. మీకు కావాలంటే ఆధారాలతో సహా ఫోటోలు ఉన్నాయి నన్ను ఎట్లా కొట్టినాడు ఏం కదా అని. నేను హాస్పిటల్ ముందరనే ఎక్స్రే కూడా ఉంది, ఎక్స్రే కాలు ఇరిగినది ఎక్స్రే కూడా ఉంది మా దగ్గర. గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్ ముందరనే ఆయన తిరుమలాచార్య అని ఆయన దగ్గరే చూపించుకున్నాను నేను. డాక్టరు ఆయన కూడా గవర్నమెంట్ రెక్టిఫైడ్ డాక్టరే, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆయన కూడా కావాలంటే విచారించుకోమనండి. మా ఏరియాలో కూడా మొత్తం అందరినీ పిల్లల కానుంచి పెద్దల కానుంచి అందరినీ విచారించుకోమనండి. నేను తాగొచ్చి పిల్లల్ని కొడతానన్నా, నేను సతాయిస్తానన్నా, ఎరేజ్ చేస్తానన్నా, లేకుంటే అసాంఘిక కార్యకలాపాలకు చేస్తానన్నా. కుక్కను కొట్టినట్లు కొట్టినాడు భయంకరంగా. అట్లా ఇట్లా కాదు, కాలు విరిగింది అంటే వినకోకుండా మళ్ళా పైకి నిలబెట్టి మళ్ళీ పిల్లలు కొట్టినాడు. 2 కాళ్ళతో కానిస్టేబుల్తో తొక్కించి భయంకరంగా కొట్టినాడు సార్. అట్లా ఇట్లా కాదు, దీనికి నాకు న్యాయం చేయాలా. ఆయనతో కూడా ప్రెజర్ వచ్చింది. నిన్న సాయంత్రం వేరే కానిస్టేబుల్ వేరే వాళ్ళ ఇంటికాడికి వచ్చి కాంప్రమైజ్ కమ్మన్నారు. లేదు నేను ఏమన్నా కానీ అనంతపురం పోతా, అనంతపురం ఎస్పీ ఆఫీస్కి చెప్తాను, కలెక్టర్ ఆఫీస్కి చెప్తాను. ఆడ కాకోకుంటే విజయవాడకైనా పోతా, హైకోర్టు వరకైనా పోతాను. ఈ విషయంలో నన్ను ఎందుకు కొట్టినావు నాకు తెలాల. అనవసరంగా కొట్టినావు, ఎందుకు కొట్టినావు? ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ చేసి పంపించి నువ్వు ఆద్యం పోసినావు. ఇప్పుడు నా పిల్లలను నువ్వు దూరం చేసినావు. దీనికంతా కారణం, ప్రధాన కారణం నువ్వే. నాకైతే న్యాయం చేయాల. జయలక్ష్మి, ఇతని చెల్లెల్ని, నేను బాధితుడి చెల్లెల్ని. మేము భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలు గొడవని పోలీస్ స్టేషన్కి పోయినాక వాళ్ళు విచారించి ఏదన్నా కానీ కనుక్కొని ఇద్దరిని విచారించి ఎంక్వైరీ చేసి కొట్టాలి కదా. తను కంప్లైంట్స్ అని వీళ్ళ భార్య కంప్లైంట్స్ అని పిలుచుకుపోయి వాళ్ళని పంపించి తనని పిలుచుకుపోయి కాలు ఇరగొట్టేటప్పుడు కొట్టినారు. కాలు ఇరిగిందన్నా కానీ వినకోకుండా కొట్టినారు. ఇంటి దగ్గర వీళ్ళ భార్య వీళ్ళత్త వీళ్ళు ఏమంటున్నారు, 20,000 ఇచ్చి వాని కాలు ఇరగొట్టినాము, ఇంకా 20,000 ఇచ్చి పోలీసు వాళ్ళకు మిమ్మల్ని కూడా ఇరగొట్టిస్తాం మేమని, మీ నాయన్ని నిన్ను అని మా మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర బయట. ఇప్పుడు మేము ఎట్లా వాని పరిస్థితి, వాని వాష్రూమ్ కూడా పిలిచిపెట్టలేరు. ఇప్పుడు వాడు భార్య పిల్లల్ని ఎట్లా కలుసుకోవాలా, ఎట్లుండాలా, వాళ్ళ సంసారం నాశనం చేస్తున్నారు. ఇప్పుడు కలిపేది వనిచ్చి పోలీసులు. దయాకర్ సార్ ఏమో సార్ తెలియదు. దయాకర్ సార్ కొట్టినాడు. ఆడ పోతే కానిస్టేబుల్ అయితే ఇన్రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్తున్నారు. ఏ పో బయటికి పో అని అంటున్నారు. నేను మా అన్నతో ఏమైందని మాట్లాడుతుంటే నేనేమైంది రా, నీకు ఏం జరిగిందని అడుగుతుంటే వాళ్ళు అసలు నువ్వు ముందు బయటికి పో అని, అసలు ఏం కా అని కూడా అనడం లేదు. అసలు వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నంత మాత్రం వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చేస్తున్నారు చూడండి సార్. ఫస్ట్
వాళ్ళు చిన్న చిన్నవి ఏదో ఇంట్లో పాప విషయంలో ఏందో అడుచుకున్నారా, చిన్న విషయం జరిగింది. ఒక ఏటు కొట్టినందుకు పోయి ఆమె కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ భార్య. ఇచ్చినందుకు ఇంక అసలు పిల్లలకి బాగా బ్రెయిన్ వాష్ చేసినారు చెప్పమని వాళ్ళ పిల్లలు చెప్పినారు. మా నాన్న రోజు తాగొచ్చి కొడతాను, వచ్చి వీధిలో అంతా ఎంక్వైరీ చేసుకోమనండి. ఎంక్వైరీ చేసుకొని వాడు రోజుకి వచ్చి కొడుతున్నాడు పిల్లల్ని అని వీధులు అందరూ ఎవరైనా చెప్పినారనుకోండి, విచారించుకున్నాక కొట్టండి, లేకుంటే జైల్లో పెట్టాలి కదా. అసలు పోలీసులు కొట్టే రైట్స్ లేవు. ఎట్లుంటాయి రైట్స్? పోలీసులు ఏ రకంగా కొడతారు? ముందు ఫస్ట్ ఏం తప్పు చేస్తున్నాడు? ఎంతమంది చంపిన వాళ్ళను, ఎంతమంది చిన్నపిల్లలు రేపు చేస్తుంటారో వదిలేస్తున్నారే. ఏం తప్పు చేయకుండా ఊరికనే అంటే భార్య భర్తలు అనేక ఎవరిళ్ళలో లేవా? ఇదేమన్నా తెలియనిదే విషయం ఏమన్నా? ఈ విషయం మాత్రం కంపల్సరీ చేయాలి సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఫస్ట్ ముందు ఏం జరిగింది న్యాయం జరగాలి సార్. ఖచ్చితంగా ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఎక్కడికైనా పోతాం సార్. ఈ విషయంలో మాత్రం తగ్గేదేమి ఉండదు. కంపల్సరీ మేము కేసు మాత్రం ఇది ఫైల్ కావాల్సిందే. దయాకర్ సార్ ఏం చెప్తాడో మాకు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎప్పకు 40 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఈ ఎప్పకు ఫుడ్ ఏమి ఎప్పని వాష్రూమ్ పిలిచకపోయి నేను పిలిచపోవాలి ఆడ మనిషిని. వాళ్ళ భార్య పిల్లలు ఏమో పక్కన ఉన్నారు, పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను చెల్లెని నేను పట్టుకొని పోవాలి. అయిపోను ఎవరు చూడాలి? అయిపో కట్టు ఏమి, అయిపో మాత్రలు ఏమి, అయిపోకు ఎవరు చూడాలి? అదంతా మేము ఎస్పీ దగ్గర కానీ ఎక్కడికైనా పోతాం, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికైనా పోయి చేసాము. ఇప్పుడు వ్యాపారం లేదు, మేము ఎట్లా బ్రతకాలి? ఇప్పుడు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పాలి సార్ దయాకర్ సార్? ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొట్టించినామని వాళ్ళు అంటున్నారు బయట. ఇప్పుడు డబ్బులు తీసుకొని కొట్టారా లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కొట్టినారా? వాళ్ళు ఏ రకంగా కొట్టారో మాకు బయటకు రావాలి ఈ విషయం మాత్రము. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ అత్త వీళ్ళ భార్య అందరూ అంటున్నారు 20,000 ఇచ్చి మన కాలు కొట్టినాము, ఇంకా 20,000 ఇచ్చి మిమ్మల్ని కూడా కొట్టిస్తామని బయట అంటున్నారు. మన గొడవ చేసుకొని మాత్రం మీరు ఎక్కువ మాట్లాడితే మీకు కొడతామంటున్నారు మమ్మల్ని. అసలు మమ్మల్ని నోట్ల నుంచి మాట్లాడితే మీకు తన్నలే పడితే పోలీసులతో కొట్టిస్తామంటున్నారు సార్. మాకైతే ఈ విషయంలో న్యాయం జరగాల్సిందే సార్. న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా పోతాం. ఈ విషయంలో మాకు జరిగినట్లు ఇంకొకరు జరగకూడదు. వస్తే భార్య భర్తలు వస్తే ముందు ఎంక్వైరీ చేసుకోండి. చేసుకునే రైట్స్ ఎట్లుంటాయి పోలీసు వాళ్ళకి? ఏం తప్పు చేస్తున్నారా? తప్పు నిర్ధారణ అయినాక కొట్టే రైట్స్ ఉంటాయి కానీ ఊరికి ఎట్లుంటాయి రైట్స్?